హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెమెడీతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, బాగా జుట్టు ఊడిపోతుంది, అసలు ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఒక 1 వీక్లోనే రిజల్ట్ అనేది చూస్తారు. మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని చెప్పేసి. సో ఈ విధంగా ఫస్ట్ మనము కోమ్ చేసేసుకోవాలి. హెయిర్ అంటే ఫస్ట్ చుక్కులు ఏమీ లేకుండా దువ్వేసుకోవాలి. హెయిర్ని దూకున్న తర్వాత మనం ఈ విధంగా ఆయిల్ అనేది స్కాల్ప్కి బాగా పట్టించేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇట్లాగ హెయిర్కి కూడా పట్టించుకున్న తర్వాత ఈ విధంగా మనం 1 అవర్ ఉంటే సరిపోతుంది. హెడ్ బాత్ చేసి ఒక నైట్ అలా కూడా ఉంచుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డబల్ బాయిలర్ మెథడ్ అయితే యూస్ చేస్తున్నా. చూడండి, కింద వాటర్ అనేది మరుగుతున్నాయి కదా. నెక్స్ట్ పైన ఇలాగ గిన్నె పెట్టుకుని ఒక 50 ml వరకు నేను చేస్తున్నాను అనమాట. ఒక 50 ml వరకు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి. సో నేను నెక్స్ట్ ఇక్కడే చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఫైన్గా పౌడర్ అనేది చేసుకుని నేను ఈ ఇంగ్రీడియంట్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో చెక్అవుట్ అయితే చేయండి. మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఆయిల్లో అయితే వేసుకుని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక 10 ml వరకు నువ్వుల నూనె అది తీసుకుంటున్నా. ఇలా నువ్వుల నూనె కూడా వేసేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్లోకి దిగేలాగా బాగా మరిగించుకోవాలి డబుల్ బాయిలర్ మెథడ్లో. సో ఇట్లాగా ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లాగా జల్లెడ తీసుకుని ఈ విధంగా మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని ఇట్లాగా స్ట్రెయిన్ చేసుకుని నెక్స్ట్ ఒక క్లాత్ అనేది తీసుకోండి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ అనేది మిగిలిపోతుంది కదా, అది కూడా అయితే మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా క్లాత్లో వేసుకుని పిండుకోవడం వల్ల సో చూసారా ఎంత కలర్ అనేది చాలా బాగా వచ్చింది. గ్రీన్ కలర్లో వచ్చింది. డబల్ బాయిలర్ మెథడ్లో చేసాం కాబట్టి మనకి ఎలాంటి ఈ పోషకాలన్నీ అందులోనే ఉంటాయి. ఎలాగో ఆవిరైపోవు అనమాట. ఇట్లాగా విటమిన్ ఈ క్యాప్సులు ఒకటి ఉంటే వేసుకోండి. అండ్ లేకపోతే స్కిప్ చేసినా బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే వేసుకుంటే మన హెయిర్కి చాలా మంచిగా ఉంటుంది. విటమిన్ ఈ ఆయిల్ స్కిన్కి అయినా హెయిర్కి అయినా చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. హెయిర్ గ్రోత్ అనేది ఆపడానికి ఇది బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆముదం అనేది అనమాట. ఆముదం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ గ్రోత్లో కానీ అండ్ హెయిర్ ఫాల్ తగ్గడంలో కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ఆముదాన్ని నేను ఒక 20 ml వరకు అనేది మిక్స్ చేస్తున్నాను. సో మనం చేసుకున్న ఆయిల్ వచ్చిన క్వాంటిటీని బట్టి ఆముదాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలుపుకున్నా సరే హెయిర్ ఫాల్ బాగా ఊడిపోతుంది. సో మెజర్మెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏదైనా సరే. సో ఇట్లాగైతే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుని బాటిల్లో అయితే స్టోర్ చేసేసుకుని మన హెయిర్కి స్కాల్ప్కి బాగా పట్టించేసుకుని హెడ్ బాత్ చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. ఖచ్చితంగా అయితే మీరైతే ట్రై చేయండి. నాకు కామెంట్లో అయితే చెప్పండి మీ రిజల్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.